ఇదండి ఇదైతే ఫ్రాక్ అండి. ఇది బ్లౌజ్ పీస్ లైనింగ్కి పెట్టేసానండి. ఇది కింద పార్ట్ అండి. ఇదైతే పై పార్ట్ అండి. ఇది బ్లౌజ్ పీస్ ఇలా లైనింగ్ జాయింట్ చేసిస్తే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మరి పై పార్ట్ కొడదాం. ఇగండి ఇదైతే కనుక కుట్టేసి ఇలా తిరగేసి మళ్ళీ కుట్టేస్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది హ్యాండ్స్ అవసరం లేదన్నారు వాళ్ళు దీనికైతే. ఇదండి బ్యాక్ పార్ట్ అండి. ఇలా రెండు కటింగ్ చేస్తాను. ఇప్పుడు మనం ఊక్స్లకి కాజాకి జాయింట్ చేసుకోవాలి. కాజా బెల్ట్ ఊక్స్ బెల్ట్ రెండు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక చాలా ఈజీగా కుట్టించుకోవచ్చండి. కాజా బెల్ట్ కదా ఇది. రెండు కుట్టించుకుంటే రెండు కుట్లు వేసి ఇవ్వాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది ఊక్స్ బెల్ట్ అండి. ఈ కుట్టు ఈ లోనికి వెళ్ళే వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఊక్స్లకి అయితే ఒక కుట్టే వేయాలండి. ఇదైతే కనుక ఇది ఊక్స్ది, ఇది కాజాది. ఇలా రెండు జాయింట్ చేసుకున్నాం ఈ చివరిని. జాయింట్ చేస్తాం కదండి. షోల్డర్ రెండు జాయింట్ చేసి ఇవ్వాలండి. అండి హ్యాండ్స్ అవసరం లేదన్నారు కదండి. ఇదైతే చిన్నది ఇలా మడత పెట్టేసి ఇలా స్టిచ్ చేసి ఇవ్వాలండి. ఇలా అంచు చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, ఒక చిన్నది 1/2 ఇంచు అనేది నీట్గా అనేది వస్తుంది. చూసారా ఎంత సన్నగా ఫోల్డింగ్ చేస్తాను. బ్యాక్ కూడా ఇలా అండి. హ్యాండ్స్ ఉండవు కనుక ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడైతే ఈ రెండు షోల్డర్ మొత్తం అన్నీ జాయింట్ చేశాక ఇలా అయితే పై పార్టు ఇలా వచ్చిందండి. పై పార్టు ఇప్పుడు లెంత్ అనేది కొలుసుకోవాలి. ఇది కింద లైనింగ్ పీస్ అన్నమాట. ఈ లైనింగ్ పీస్ అనేది ఎంత ఉందో ఇలా కొల చూసి చిన్న కుర్చీ పెట్టించుకుందాం అండి. చిన్నవి అక్కడక్కడ చిన్న ఇలా గ్యాప్ ఇచ్చి ఇలా చిన్న కుర్చీ పెట్టిస్తే ఇలా చిన్న కుర్చీ పెట్టేశాక
ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, ఇది అనేది మడుపుకి వెళ్ళిపోయింది. ఇది ఇలా మడుపు పెట్టేసి ఇలాగను కుట్టేసి ఇలా అయితే కనుక ఫోల్డ్ చేస్తామండి. ఇప్పుడైతే కనుక మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ చేసి ఇవ్వాలి. జాయింట్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇదండి ఈ సైడ్ అయితే ఈ రెండు జాయింట్ చేసేసాను. జాయింట్ చేశాక ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అనేది జాయింట్ చేయాలి. ఇది పై పార్టు కింద పార్టు ఇలా జాయింట్ చేసి ఇవ్వాలండి. ఇప్పుడండి ఈ జాయింట్ అనేది అయిపోయాక ఈ సైడ్లో కూడా ఇలా స్టిచ్ చేసి ఇవ్వాలండి. సైడ్లో స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఇలా లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ అనేది ఎక్కడికి వచ్చింది ఇలా బీస్ ముక్కుంటే ఇలా డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా అంచనా తెలిసిద్ది. నేనైతే ఇలా కుట్టేస్తాను. ఇప్పుడైతే జాయింట్ చేసేసానండి. చాలా ఈజీగా కుట్టివచ్చండి. ఎప్పుడు రాని వాళ్ళు కూడా కుట్టివచ్చు. ఫ్రాక్ అయితే ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి.